హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మాస్ యాక్షన్ సినిమాల్లో డార్లింగ్ ప్రభాస్ని ఎక్కువగా చూసాం. కానీ ఈసారి హారర్ కామెడీ ఫ్యాంటసీ మిక్స్తో ఫ్రెష్ స్టైల్లో చూపించారు డైరెక్టర్ మారుతి. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ట్రైలర్లో సాలిడ్గా కనిపించింది. ట్రైలర్లో అయితే కలర్ఫుల్ ఎన్విరాన్మెంట్తో సెట్ డిజైన్స్ హాంటెడ్ హౌస్ లుక్ అట్రాక్ట్ చేస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్కి సరైన మూడ్ క్రియేట్ చేసింది. ప్రభాస్తో పాటు సీనియర్ యాక్టర్ సంజయ్ దత్, హీరోయిన్గా మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ వీళ్ళ ప్రజెన్స్ కూడా సినిమాకు చాలా హాట్నెస్ అండ్ రొమాన్స్ కూడా యాడ్ చేశారు అని చెప్పక తప్పదు. హారర్, కామెడీ, యాక్షన్ అన్నీ కలిపి ఫుల్ మీల్స్ ఎంటర్టైన్మెంట్గా పక్కా అని చెప్పొచ్చు ఈ సినిమా. ఇది ఫ్యామిలీ ప్లస్ యూత్ ఆడియన్స్కి రెండింటికి అట్రాక్టివ్ అవుతుందని అనిపిస్తుంది. ముందుగా విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని గోస్ట్ సీన్స్లో సిజిఐ క్వాలిటీ అంత బాగా అనిపించలేదు, నా పర్సనల్ ఫీలింగ్. కొన్ని విజువల్స్ కార్టూనిష్గా ఉన్నాయన్న ఫీలింగ్ వచ్చింది. ఇక కామెడీకి వస్తే కొన్ని డైలాగులు, పంచ్ లైన్స్ బలవంతంగా ఉన్నట్లు అనిపించాయి. ప్రతి ఒక్కరికి ఇవి నచ్చకపోవచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్కి ఈ సినిమా భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ బాగానే ఉన్నా మొత్తం సినిమాల్లో ఎగ్జిక్యూషన్కి సక్సెస్ డిసైడ్ అవుతుంది. సో ఓవరాల్గా నా ఒపీనియన్ ఏంటంటే, రాజాసాబ్ ట్రైలర్ ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ప్రభాస్ కొత్త స్టైల్లో కనిపించడం బిగ్గెస్ట్ హైలైట్ ఈ మూవీకి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అనిపిస్తున్న విజువల్స్ అండ్ కామెడీ ఎక్స్క్యూజన్ మీదే ఫైనల్ అవుట్పుట్ ఆధారపడి ఉంటుంది. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాతే నిజమైన వర్డిక్ట్ తెలుస్తుంది. సో ఇది జస్ట్ ట్రైలర్, పిక్చర్ అభి బాకీ హే మేరా దోస్త్. సో మరి మీకు రాజాసాబ్ ట్రైలర్ ఎలా అనిపించింది? హిట్ అవుతుందని అనుకుంటున్నారా లేక యావరేజ్గా అనిపించిందా? కామెంట్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండి. థ్యాంక్ యూ.